పదవీ కాలం ముగిసిన చైర్మన్ పదవిపై మోసుతో అమాయక ప్రజలను మాజీ హోదాలో మున్సిపల్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని ఆపద్ధర్మ మున్సిపల్ చైర్మన్ గా పాండురంగారెడ్డి వ్యవహరించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కు వంత పాడుతూ తన అధికారులను కాలరాస్తూ అమీన్పూర్ ప్రజలకు కాలకూటమిగా మారిందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ వెంచర్ లో నిర్మించుకుంటున్న ఇంటి మెట్లను మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఇబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణంగా కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి చేస్తున్న అరాచకాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏ హోదాలో పాండురంగారెడ్డి కమిషనర్ కార్యాలయంలో కూర్చొని బిల్డర్లతో ఇల్లు నిర్మించుకుంటున్న వారితో సెటిల్మెంట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతిరెడ్డి ప్రైవేట్ వ్యక్తికి పనిచేయడం ఏంటన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఎన్నో అక్రమ భవనాలు, కమర్షియల్ భవనాలు వెలుస్తున్నా మామూలు మత్తులో ప్రజలపై పెత్తనం చెలాయిస్తుందన్నారు. కమిషనర్ పై అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. లేని పక్షంలో మాజీ చైర్మన్ బాధితులు చాలా మంది ఉన్నారని, వారితో అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అక్కడ వచ్చి దగ్గరుండి చూసి గుల్లగొట్టి మళ్ళీ వెళ్ళిపోయినారు. మాకు చాలా రిక్వెస్ట్ చేసినాం, అన్ని చేసినాం. సార్ మేము వేసింది ఏం లేదు, మెట్లు ఉన్నాయి, బిల్డింగ్ యాజ్ పర్ రూల్సే ఉంది, ఎంత ఏం డివేట్ చేయలే, ఏం చేయలే. అమీన్పూర్ మొత్తం ఏ బిల్డింగ్ కమర్షియల్ లేదు. నేను ఒక్కనే ఏదో మెట్లు వేసినా అని కాదు, ఏ బిల్డింగ్కి లేదు. నా ఒక్కరిని ఎట్లా గుల్లగొడతారు మీరు? చాలా రిక్వెస్ట్ చేసినా వినలే. నువ్వు ఎవరితో ఫోన్ చేపిస్తావు, ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తావు, నేను ఎవరికి భయపడ్డది లేదు, ఎవరికి లేదు అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీ అంటేనే కబ్జాలకు అడ్డా. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే విరిగిన. మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు, దానిపైన రెస్పాన్స్ అవ్వకుండా అట్లా దాన్ని పడేస్తూ ఉంటారు. ఇక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కక్షలు, వేధింపులు. హైడ్రా పేరిట డబ్బులు ఇచ్చితేనేమో డిమాలిష్ చేయరు, డబ్బులు ఇవ్వకపోతేనేమో వచ్చి డిమాలిష్ చేస్తారు. మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆమె ఎప్పుడు పోయినా మున్సిపల్ ఆఫీస్లో ఉండనే ఉండదు. నేను కొన్ని వందల సార్లు పోయినా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా 10 సార్లు లెటర్ ఇచ్చినా కానీ ఎప్పుడు కనిపించడమంటే కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా, ఆడున్నా, ఈడున్నా అని మాట్లాడుతుంది. అక్కడ పట్టెలపల్లికి వచ్చి మాట్లాడేమో బిల్డర్లతోటి రేంజ్ రివర్ కార్లు వస్తారు ఆమె దగ్గరికి. అమీన్పూర్ మున్సిపాలిటీ ఆమె ఇక్కడ ఉండాల్సింది పోయి ఇక్కడ పట్టెలపల్లిలో మంచి ఆఫీస్ ఉంటుంది కట్టారు ఆమె కోసము. అక్కడ పోయి జనరల్గా ఎట్లుంటుంది అంటే ఎవరైనా బాధితులు బైక్ పైన, కార్ పైన వస్తారు ఆమె దగ్గరికి. అక్కడ డీలింగ్ కోసం రేంజ్ రోవర్ కార్లు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. నిన్న ఏమైందంటే, అంటే ఈ మధ్య జనరల్గా ఏమైందంటే వాళ్ళు ఎవరైతే అనుసంధానంగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్స్ యాక్సిస్ నడుస్తూ ఉంటాయి. ఇక వాళ్ళకు నచ్చకపోతే, వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే వస్తారు, డిమాలిష్ చేస్తూ ఉంటారు. ఇది యథేచ్ఛగా నడుస్తూ ఉంది. నేను చూస్తున్నప్పటి నుంచి ఈ అమీన్పూర్లో గుట్టలు, చెరువులు అనేకం కూడా ఇల్లీగల్గా అగ్గిపోయినాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు. పదవులో కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉన్నారు. మరి 1 year 1.5 year అయింది పదవుల కాలం పోయి కూడా, అయినా కానీ వాళ్ళు ఎట్లయితే అట్లనే ఈ మున్సిపల్ కమిషనరు వాళ్ళు చెప్పినట్టే ఆమె నడుచుకుంటూ ఉన్నది. మరి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా కృష్ణపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీలో కూడా సర్వే నెంబర్ 137, సర్వే నెంబర్ 138లో కూడా దాదాపు 1 year అయిపోయింది మున్సిపాలిటీ అయిపోయినాక కూడా గ్రామ పంచాయతీ పేరిట ప్లాట్ నెంబర్ 37లో అపార్ట్మెంట్ కడతా ఉన్నారు. వీళ్ళందరి పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ 285, 314, 315 కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం. దీనిపైన మేము కలెక్టర్ దాకా వెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నాం. గ్రామానికి వచ్చిన విషయం ఏంటంటే, ముఖేష్ గారు అనే ఒక హెచ్ఎండి లెవెల్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. చిన్న ప్రాబ్లం, ఒక మెట్రో కిందికి వస్తే మరి అదే సమస్య మీద మరి పరిచయంతో మా కార్యకర్త కాబట్టి శ్రీకాంత్ గారు ఇక్కడ జెడ్పీటీసీగా కూడా చేయడం జరిగింది. ఆయనకు విడదీస్తే కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది. అమ్మాయి ఇక్కడ జరుగుతుందంటే నా నోటీసులో ఏమీ లేదు, అక్కడ ఏమీ జరుగుతలేదు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రజాప్రతినిధి మరి మున్సిపల్ సిబ్బందిని తీసుకుపోయి అక్కడ కూలగొట్టడం జరిగింది, నిలబడి కూలగొట్టడం జరిగింది. మరి
కమిషనర్ గారు చెప్పే సమాధానం మా పరిధిలో లేదు, నా నోటీసులో లేదు అని చెప్తా ఉంది. మరి నోటీసులు లేనప్పుడు నీ సిబ్బంది పోయి అక్కడ ఒక ప్రజాపతిని కూరగొట్టించడు అంటే మరి వాళ్ళ మీద చర్య ఎప్పుడు తీసుకుంటున్నావా తీసుకుంటలేవు 100% తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు అమీన్పూర్ అంటేనే భయంతో బతుకుతా ఉన్నారు. హైదరాబాద్ పేరుతో ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచో వలసజీవులు వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నారు. ఇక్కడెక్కడో రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి బతకడం వల్ల ఈ అమీన్పూర్ ఇంత పెద్ద డెవలప్ అయింది. ఇక్కడున్న నాయకులకు కూడా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా మరి గుర్తింపును మరిచి ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చిన వాళ్ళని బెదిరించి డబ్బులు అడగడం, డిమాండ్ చేయడం, లేదు అంటే కూలగొట్టించడం, బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదు అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజే నా తన కూడా ఒకటి జరిగింది. బొల్లారం మున్సిపాలిటీలో 3 ఇండ్లు ఈరోజు పొద్దున 5 గంటలకే లేచి హాలిడే రోజులు చూడకుండా 3 ఇండ్లు కూలగొట్టడం జరిగింది కమిషనర్. మేము ఇప్పటిదాకా మున్సిపల్ ఆఫీసులో కూర్చొని ఆయన నిలదీసి కొట్టిన కాడికి ఆపేయడం కూడా జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రజలలో నిధులు కూడా లేవు. ఆ విధంగా భయంతో బతుకుతా ఉన్నారు. మరి అక్కడ కాంగ్రెస్ నాయకులు నాకన్నా ముందే పోయి కూర్చున్నారు కానీ ఆఫీసర్ మాట్లాడుతున్నారు. నేను పోయినా కానీ అక్కడ ఆపడం జరిగింది. కమిషనర్ గారు ఒక్కటే చెప్తే ఆయన ఏమంటాడు, అక్కడ ఉన్న ముఖ్యం అంటే గొల్లాంలో ఉన్న ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు మేమందరం ఒక్కటే ఆఫీసులో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీ కాంగ్రెస్ నాయకులే కాంప్లైంట్ ఇచ్చారు. పరాల పేరు 2 పేర్లు చెప్పడం జరిగింది. బిఓలు ఇచ్చారు కాబట్టి కలెక్టర్ గారు ఆదేశాల పరకులో పెట్టినట్టు అంటే కాంగ్రెస్ చిన్న నాయకులతో కాంప్లైంట్ ఇచ్చి పెద్ద నాయకులు వసూలు చేసుకునే దందా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకని కూడా తెలియజేస్తూ ఉన్నా. పేదలుగా బతకనివ్వాలి అని కూడా చెప్తున్నాం. మా తానైతే బొల్లారంలో చాలా మంది ఇండ్లు ఉంటాయి, ఒక్కరికి పర్మిషన్ ఉండదు. అయినా కానీ 30 సంవత్సరాల నుంచి అదే బతుకుతారు, ఎవరు అడిగిన ప్రాపణ కూడా పోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మానుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి గ్రహించాలి. రాబోయే స్థానిక ఎలక్షన్లో దీనికి పుట్టగతులు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ఒక్కటే చెప్పడం జరుగుతూ ఉంది, పేదలకు సాయం చేయండి, హైడ్రా పేరుతో భయభ్రాంతులను తొలగించండి, ఇంకా హైడ్రాతో ఇక్కడ భయపెట్టే ప్రభావం చేయకండి కూడా తెలియజేస్తా ఉన్నా. దీని మీద కమిషనర్ గారు యాక్షన్ తీసుకోకపోతే కమిషనర్ గారు కూడా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఏం దందా నడుస్తూ ఉంది ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆమె బండారం కూడా ఇక్కడ బయట పెడతాం. సోమవారం నాడు ఆల్రెడీ కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తాం. ఇచ్చి అన్ని ఆమె తన ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కొన్ని ఆధారాలు కూడా ఇచ్చి కొందరు ఆధారాలు కూడా కలెక్టర్కి ఇస్తాం. కలెక్టర్కి ఇచ్చి బట్టలు చేసి ఆమె వెళ్ళిపోయేలాగా వెంబడెళ్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ జడ్జి అమీన్పూర్లో మున్సిపాలిటీలో నిన్న మధ్యాహ్నం జరిగిన బాధితుడు ముఖేష్ గారు ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక దగ్గర 10 నెలల నుంచి మనందరికీ తెలుసు, రాష్ట్రంలో మున్సిపాలిటీల కాలపరిమితి ముగించి దాదాపు 10 నెలలు కావస్తా ఉన్నాయి. కానీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మాజీ చైర్మనే అంతా తానై, ఇంక్లూడింగ్ ఇక్కడున్న కమిషనర్ గారిని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, అదే రకంగా మున్సిపల్ సిబ్బందిని, వీళ్ళు శాలరీస్ ఏమో గవర్నమెంట్ నుంచి ప్రజాధనం నుంచి తీసుకుంటా ఉన్నారు, సేవలు మాత్రం మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి చేస్తూ ఉన్నారు అనడానికి అనేక సాక్ష్యాలు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు బాధితులు ఎక్కడ చెప్పుకోవాలనో అర్థం కాక నానా అవస్థలు పడి నానా ఇబ్బందులతోటి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అసలు అమీన్పూరు తెలంగాణ రాష్ట్రంలో ఉందా, లేకపోతే ఏదన్నా ఆటవిక రాజ్యంలో ఉందా అర్థం కాని పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాయి. పదవి అయిపోయిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అదే మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని కమిషనర్ సమక్షంలో సెటిల్మెంట్లు చేసుడేంది, డబ్బులు ఎక్స్టార్షన్ చేయడం ఏంది, దానికి ఒత్తాసు పలకడం ఏంది ఆ అధికారులు. అవుట్ సోర్సింగ్ అదే లో పనిచేసే ఇద్దరు ఆయన వెనకాల వెళ్ళి ఆయన సమక్షంలో నించొని డబ్బులు ఇస్తావా సస్తావా అని నిన్న మెట్లు కూరుగొట్టిన పరిస్థితి మనం పిఎన్ఆర్ కాలనీలో చూసినాం. ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ పాండురంగారెడ్డి గారు, హెచ్ఎండిఏ లేఅవుట్ నువ్వు కట్టినట్టు కుంటలు కావు, చెరువులు కావు. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ ఏం చేసినావో దేశమంతా తెలుసు, అమీన్పూర్ ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు.
దాని సంగతి కూడా చెప్తాం. అదే విధంగా నువ్వు మండే మార్కెట్ దగ్గర ఆ చెరువు శిఖంలో కట్టిన బిల్డింగ్ సంగతి చెప్తాం. నువ్వు FTL ని ఇరిగేషన్ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఏ రకంగా సర్వే చేసినావో దాని సంగతి కూడా చూస్తాం. దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు పొద్దున్న లేసే చేసే పని కబ్జాలు, వసూళ్ళు, అక్రమాలు. నువ్వు ఈరోజు పదవి అయిపోయినాక కూడా అమీన్పూర్కి శనిలాగా బట్టి నువ్వు బిల్డర్లను ఏదో కాయకష్టం చేసి ఇల్లులు కట్టుకునే సామాన్యులను కూడా నువ్వు ఈ రీతిగా హింసించడం అనేది సమంజసం కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అరే, ఒక HMDA లేఅవుట్లో ఇల్లు కట్టుకున్న అతనికి దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూజ చేసిన 80 లక్షలు అయినాయి, నువ్వు 5 లక్షలు ఇయ్యి, లేకపోతే ఆయన వేడుకున్నాడు, అయ్యా ఇల్లు కట్టే చాలా అప్పుల పాలైనా ఏదో నన్ను కొంచెం కన్సిడర్ చేయంటే ఇమీడియట్ గా వచ్చి నువ్వు అక్కడ నించొని ఈరోజు మెట్లు కూలగొట్టించిన సందర్భం అమీన్పూర్ ప్రజలంతా గమనించినారు. అమీన్పూర్ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో నీకు ముందు తెలుస్తుంది. అవసరమా? నీ పదవ కాలం అయిపోయి 10 నెలలు అవుతా ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారిని అదే రకంగా మున్సిపల్ లో పనిచేసే సిబ్బందిని, అధికారులను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను అడుగుతా ఉన్నా. మీరు జీతం తీసుకుంటున్నది గవర్నమెంట్ దగ్గర, మరి పాండురంగారెడ్డి గారికి ఎందుకు ఊడిగం చేస్తున్నట్టో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు అమీన్పూర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ను సంరక్షించే చేత కాదు మీకు. రోజుకో కబ్జాలు జరుగుతా ఉన్నాయి, రాత్రి ఇండ్లు అవుతా ఉన్నాయి. మీరు ఈ సమస్యలో మీరు ఒకవేళ డిఫెన్స్ లోకి పోయి అంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగిందా లేకపోతే డీవియేషన్స్ అయినాయా? డీవియేషన్స్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు, TPO గారు దానికి సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఒక పదవి కాలం అయిపోయిన మున్సిపల్ చైర్మన్ కు ఏం అధికారం ఉందని చెప్పి ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నాడు? కమర్షియల్, నాన్ కమర్షియల్ గురించి కమిషనర్ గారు మీరేనా మాట్లాడేది? మీ కళ్ళ ముందర అమీన్పూర్ లా ఎన్ని బిల్డింగ్లకు కమర్షియల్ పర్మిషన్ ఉన్నది ఒకసారి నాకు చెప్పండి. అమీన్పూర్ ప్రజలకు తెలియజేయండి. మీరు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్స్ లా అవకాశం ఇస్తారు, FTL లా అవకాశం ఇస్తారు. మీరు కమిషనర్ అయినప్పటి నుంచి అమీన్పూర్ మొత్తం భ్రష్టు పట్టించారు మీరు. నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, మున్సిపల్ కు సంబంధించిన పై అధికారులను, ఈ కమిషనర్ గారిని ఇట్లా ఎందుకు గాలి కొదిలేసిరో ఒకసారి మీరు అంత ఈ అమీన్పూర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరు. మీకు ప్రజలు తగిన గుణపాఠము ఏ ఎలక్షన్ వచ్చినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఎంత గౌరవంగా ఉండాలనో దానికి ఒక చరిత్ర సృష్టించారు మీరు. ఏ రైతు దగ్గరికి వెళ్ళి, ఏ విద్యార్థి దగ్గరికి వెళ్ళి, ఏ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి, ఏ నిరుద్యోగి దగ్గరికి వెళ్ళి మైకు పెట్టినా చెవులకించి రక్తం గారుతా ఉన్నది నిన్ను తిట్లు వింటా ఉంటే. ఈరోజు అమీన్పూర్లో ఈ రాక్షస రాజ్యం నడిపిస్తున్నటువంటి ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, అదే విధంగా ఈ మున్సిపల్ కమిషనర్ వీళ్ళని ఇట్లా ఎందుకు జనాల మీదకి వదిలేసిర్రు అనేది కలెక్టర్ గారు కూడా సమాధానం చెప్పాలి. విపరీతమైన ఎక్స్టార్షన్, దౌర్జన్యకాండ. ఎన్ని ఫోన్లు నిన్నటి నుంచి ఇన్సిడెంట్ అయ్యి ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్ళతో ఏగలేక చేస్తా ఉన్నాము. ఎవరు లేరా దీన్ని పట్టించుకునేటోళ్ళు? ఇక ఉపశమనం దొరకదా అమీన్పూర్లో ప్రజలకు అనే దిశగా పోతా ఉన్నది. నీ ఇల్లే కబ్జా, అధికారులు వచ్చి గేటు కొలగొట్టిరు నీది. నువ్వు మందికి నీతులు చెప్తావు పాండురంగారెడ్డి. నీ మార్కెట్లో ఉన్న మండే మార్కెట్లో ఉన్న బిల్డింగ్ పర్మిషనే లేదు. ఆదర్శంగా ఉండాల్సిన ఒక మున్సిపల్ చైర్మన్ గా ఉన్న నువ్వు మొన్ననే హైడ్రా ఆడపోయి నీ పెట్రోల్ పంప్ పక్కన నీ షెడ్లు కొలగొట్టింది. ప్రజలు ఉన్నారనుకుంటున్నావా లేదా? లేకపోతే ఏంది పద్ధతి? నువ్వు పూజ ఎవరి కోసం చేసినావు? నిన్ను ఎవరు చేయమన్నారు? అరే ఆడ 80 లక్షలు ఖర్చు అయితే నువ్వు వచ్చి జనాల మీద పడుడేంది? మున్సిపల్ కమిషనర్ నీకు సహకరించుడేంది? అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. స్వయాన నువ్వు మున్సిపల్ ఆఫీస్ లో కూర్చొని బాధితులను వాళ్ళను పిలిపించి అక్కడ డాగులేసి పైసలు తీసుకున్నాడేంది? ఎక్కడన్నా ఉందా ఎంతటి అరాచకం? దీని మీద మీరు ఏం చేయబోతున్నారు? ఈ విషయం ప్రజలకు, అధికారులకు వెంటనే చేరవేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ పైన
ఈ అపధర్మ ముఖ్యమంత్రి నిన్న కానీ అపధర్మ మున్సిపల్ చైర్మన్ నేను మనం అమీన్పూర్లోనే చూసిన వీళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మండే రోజు గ్రీవెన్స్ లో వీళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అమీన్పూర్ లో ఈ రాక్షస రాజ్యము ఈ అవినీతి అధికారి తొలగేంత వరకు ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. రేపు పొద్దున మండే వరకు దీనిపైన ఏదైనా వాళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకొని ఎడల మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. వీటన్నిటికీ ఉపశమనం దొరికి ఈ కష్టాలు ఈ దౌర్జన్యాలు ముగిసేంత వరకు ఖచ్చితంగా వీరిపైన పోరాటం ఆపం. లీగల్ గా పాండురంగారెడ్డి చేస్తున్న ఇప్పుడు ఇంతకుముందే ఒక ఆయన ఈ అమీన్పూర్ వాస్తవ్యుడు ఒక విషయం చెప్పడం జరిగింది. 1016 సర్వే నంబర్. నీ భాగవతం ఇప్పుడే విన్నా. పాండురంగారెడ్డి గారు 1016 సర్వే నంబరు ఉన్నదే ఎకరా 12 గుంటలు, చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్, నీకు అందులోకించి రోడ్ వచ్చేస్తుంది. నువ్వు ఆడ నీకున్న ఎకరా 12 గంటల కంటే ఎక్కువ నువ్వు కన్స్ట్రక్షన్స్ చేస్తావు, నీకు పర్మిషన్స్ వస్తాయి. రేపు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు FTL లో ఇల్లు కడతా ఉన్నావు, అమ్ముతా ఉన్నావు, అమ్మేస్తున్నావు. ఆ కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? మొన్ననే చూసినాం హైడ్రాది. నేను ఆయన దగ్గర ఇల్లు కానీ మిగతా ఇట్లా అక్రమాలలో ఇల్లు కొనే వారికి కూడా నేను చెప్తా ఉన్నా, అడ్డగోలుగా ఏమీ చూడకుండా ఇట్లా పోయి మీరు ఇవి పైసలు పాడు చేసుకోవద్దు, మీ జీతాలు నాశనం చేసుకోవద్దు. డీవియేషన్స్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అమీన్పూర్ అంతా ఒకటే రూల్ నడుస్తుందా? లేకపోతే పాండురంగారెడ్డికి ఒక రూలు, మిగతా బాధితులకు ఒక రూల్ నడుస్తుందా? కమిషనర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు రూల్స్ మాట్లాడితే ఖచ్చితంగా అమీన్పూర్ పరిధిలో మొత్తం నీకే వస్తుంది. కాబట్టి ఎన్ని కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కమర్షియల్ పర్మిషన్స్ తీసుకున్నారు, నువ్వు వాటిపైన తీసుకునే చర్య ఏంది? ఇంతవరకు ఏం చర్య తీసుకున్నావు? ఈ కమిషనర్ వచ్చిన తర్వాతనే అనేక గవర్నమెంట్ సర్వే నంబర్లల్లా, సీలింగ్ ల్యాండ్స్ లల్లా ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, పాత పంచాయతీ లేఅవుట్ డేట్లు వేసి ఇండ్లు కడతా ఉన్నారు. నీ భాగవతం అంతా బయట పెడతాం. ఈ అక్రమాలను సహించం. ఖచ్చితంగా చట్టరీత్యా మీరు శిక్షించేంత వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తానే ఉంటాం. ఈ పాత్రికేయ సమావేశానికి ఇక్కడ ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమంగా ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో, ఎక్స్టార్షన్ చేస్తున్నారో ఆయన పాండురంగారెడ్డి. ఈ పాండురంగారెడ్డి అనే వ్యక్తి ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ అనే విషయం మర్చిపోయినాడు. ఆయన చైర్మన్ అన్న విషయం మర్చిపోయి ఇప్పటికీ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నాడు. ఈరోజు PNR కాలనీలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకుండా ఆయన ఒక చిన్న మెట్లని కూలగొట్టి, నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను మెట్లను కూలగొట్టిస్తానని చెప్పి ఆ చేపించే అధికారం మీకు ఎవరిచ్చారు పాండురంగారెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. ఖబర్దార్ పాండురంగారెడ్డి గారు, మీకు మీ పదవి కాలం ముగిసింది. మీ పదవి కాలం ముగిసిన తర్వాత మీరెవరండి? మీకేం సంబంధం ఉంది? పదవి కాలం ముగిసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? డబ్బులకు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఈరోజు ఎట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నదో మీరు కూడా అట్లానే చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఏదైతే ఇక్కడ ఉన్న చైర్మన్ గారు కమిషనర్ గారిని అడిగితే ఆమె ఏమంటారు? మాకు సంబంధం లేదని చెప్పినారు. మరి సంబంధం లేనప్పుడు ఎవరు కూలగొట్టారు? కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అందులో ఆ కమిషన్ లో మీ కమిషన్ ఎంత కమిషనర్ గారు అని బరాబర్ అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఆయన పాండురంగారెడ్డి తీసుకునే కమిషన్ లో మీ కమిషన్ ఎంతో చెప్పాలి. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. బాధితుల తరఫున ఎక్కడైతే అమీన్పూర్ లో గాని పటాన్ చెరువులో గాని ఎవరైనా బాధితులు ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ యొక్క జనతా గ్యారేజ్ లెక్క పనిచేస్తుంది. బాధితులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము మీతో పాటు ఉంటాం. ఈరోజు ఒక జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మీ అందరితో ఉంటది. ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు రావచ్చు. అవసరమైతే న్యాయపరంగా చట్టపరంగా కూడా కోర్టులో కొట్లాడదాం. ఈరోజు మీరు కమిషన్ ఎంత తీసుకున్నారు? అట్లాగే కలెక్టర్ దగ్గరికి వెళ్దాం. మా పార్టీ పెద్దలు ఉన్నారు, అందరం కలిసి ఈ విషయం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. దొంగ అన్నట్టుగా ఈరోజు ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఈరోజు
అన్యాక్రాంతమైనవి, ఎన్ని చెరువులు, ఎన్ని ఎఫ్టీఎల్. ఈరోజు మీ భాగవతం మొత్తం బయట పెట్టే, మీ బండారం మొత్తం బయట పెట్టే రోజు వచ్చింది. ఈరోజు మిమ్మల్ని ప్రజా కోర్టులో నిలిచబెడతాం. అట్లాగే కోర్టుల చుట్టూ దింపి బాధితులకు న్యాయం జరిగే వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. పాండురంగారెడ్డి గారు, మీరు మర్చిపోవద్దు, మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ అనే విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఈరోజు ఇది వదిలే ప్రసక్తే లేదు. బరాబర్ మేము మిమ్మల్ని ప్రజా కోర్టులో నిల్చోబెడతాం.